ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శవం ఎదురొస్తే కూడా మంచిదంటారు కదా గురుగారు, నిజమేనా? ఏ ప్రయాణం మీద శవం ఎదురు రావాలి అని అంటే శవం అనకూడదు. శివం అంటే మంగళం. అందుకని శివం అంటారు. ఆ పరమేశ్వరుడు అనుగ్రహంగా భావిస్తాం కాబట్టి శివం అంటే మంగళం ఎదురొచ్చిందండి అని చెబుతారనమాట. ఇప్పుడు ఒకవేళ అలాగానే ఎదురొస్తే అవకాశం ఉన్నంత మేర అది అశుభం అయితే 100% కాదు. ఎందుకంటే ఎప్పుడు అశుభం అవుతుందనంటే నువ్వు చూసి వెళ్ళిపోతే అశుభం. చూసి వెళ్ళిపో. నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ కుడి చేతి పక్క కానీ ఎదురైనప్పుడు ఒక నిమిషం అక్కడ ఆగి అటుగా చూసి మనసులో పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అని అనుకుని అక్కడి నుంచి దాటి వెళితే వెళ్ళేటువంటి వాడికి మోక్షం కలుగుతుంది, అతనికి శుభం కలుగుతుంది, వెళ్తున్నటువంటి పని మనకు దిగ్విజయంగా జరుగుతుంది. ఓకే, నామస్మరణ చేయటం వల్ల అక్కడ ఆగటం వల్ల అంతే తప్ప మన వాహనంలో వెళ్ళిపోతూ ఎలా అనుకున్నా అశుభమే. ఆగకుండా చూసి తలుచుకోకుండా వెళ్ళినా అశుభమే. ఆగేంత సమయం లేదు కదా అయ్యో పాపం అనుకున్నా అశుభమే. ఉదాహరణకు మీకు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో ఒక ప్రమాదం జరిగింది, చూశారు, అది ఎదురుగా భావించకూడదు, ఒక సంఘటనగా భావించాలి. ఆ సంఘటన జరిగినప్పుడు మీరు వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి, ఇంకా అక్కడ జరగకూడదు. దీనిని ఒక రకమైనటువంటి గౌళి శకునాలుగా భావిస్తారు. ఈ గౌళి శకునాలు ఎప్పుడు కూడా కాస్త ఇబ్బందులనే తీసుకొస్తూ ఉంటాయి. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయలుదేరి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పిల్లి అలా అడ్డంగా వెళ్ళింది అనుకోండి, పిల్లిని పార్వతీదేవిగా అంటూ ఉంటారు. మరి పిల్లి ఎదురొస్తే మరి శుభమా అశుభమా? చాలా చక్కగా అడిగారు తల్లి. ఈ పిల్లి శకునాల్లో చాలామంది అమంగళంగా భావిస్తుంటారు. కానీ పిల్లి నేను కనిపిస్తే పార్వతీదేవి అని అనుకుంటారు. అదే పిల్లిని కూర్చోబెట్టి పూజ చేయండి. మరి ఇప్పుడేగా చెప్పారు పిల్లిని కూర్చోబెట్టి పూజ చేస్తారా గురుగారు? అందుకని పిల్లిని మంచిగా భావించేటువంటి భావాల్లో 4 రకాల విధానాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లి ఎదురొచ్చినప్పుడు మనం ఏదైనా కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు బహిష్టు సమయాల్లో కానీ ఉంటే అది అపశకునంగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా రోగిష్ఠులు ఉంటే పిల్లి ఎదురొస్తే అది అపశకునంగా భావించాలి. మరి ఈ విధానాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మన ఇంట్లో ఎవరైనా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, వైరాగ్యాలతో ఉన్నప్పుడు పిల్లులు ఎదురొస్తే అపశకునాలే ఎదురవుతాయి. అసలు ఈ కోర్టు కేసులకు శకునాలకు ఏం సంబంధం? ఖచ్చితంగా ఉన్నాయి తల్లి. కాలము ప్రతి దానికి పరమార్థాన్ని తెలియజేస్తుంటుంది. ఎందుకనంటే ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్ముడు సాక్షిగా, ఈ 84 లక్షల జాతుల జీవరాశుల సాక్షిగా ప్రతి ఒక్కటి కర్మను ఎలాగైతే అనుభవించాలో ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు, ఒక జీవికి ఇంకొక జీవరాశి తోడు. అర్థమవుతుందా తల్లి? ఇప్పుడు మనం బ్రతకాలనంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో కొంత ఆహారం మనకు కావాలి. 2 రకాల ఆహారాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. జీవనాధారం అవి బ్రతకాలంటే ఇంకొక జీవి, అవి బ్రతకాలంటే ఇంకొక జీవి. ఎలాగైతే మనకి మనుగడకు ఒకదానికొకటి లింక్ ఉందో ప్రతి దానికి శాస్త్ర విధానాలు ఉన్నాయి. వీటిని కొట్టిపాడేయాలంటే దాని మీద మనం దృష్టి పెట్టాం. కొట్టే తెచ్చే ప్రయాణంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. అంత కూలంకుషంగా లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలన చేసి దాని లోతుల్లో ఏమన్నాయో తెలుసుకుని చేసేటువంటి సమయాలు ఎవరికి ఉండటం లేదు. అందుకని నేను ఉద్యోగాలకు వెళ్తున్నానండి, ఏ ఉద్యోగం రావట్లేదు అన్నట్టు అసలు బయలుదేరేటప్పుడు ఒకసారి చూసుకుని బయలుదేరిన ఆయన. ఈ బయలుదేరేటప్పుడు అసలు ఒక ఉద్యోగానికి కానీ ఒక ప్రయాణానికి కానీ ముఖ్యంగా ఏం చూసుకుని బయలుదేరాలంటారు? ఉద్యోగమే తీసుకుందాం. అంటే మీరు చెప్పిన ప్రయాణాల్లో ఒక 100కు పైన ప్రయాణాలు ఉన్నాయి. అవును. ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రతిదీ ప్రయాణమే. కూరగాయలకు వెళ్తాం ప్రయాణం, ఎవరైనా డ్రాప్ చేయడం ప్రయాణం, ఏదైనా పాలు పెరుగు తీసుకురావడం ప్రయాణం. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లోంచి వెళ్ళి పాలు పెరుగు తీసుకుని వస్తాం. మరి మనం ఒకరికి ఎదురు వస్తున్నాంగా, మనం ఒకరికి ఎదురు వాళ్ళు చెప్పి రారు, చెప్పారు. అప్పుడే పాలు ప్యాకెట్ తీసుకుని వచ్చి ఇంట్లోకి వస్తాడు, అతను గొడవ అవుతుంటుంది. అప్పుడే పాలు ప్యాకెట్ ఎదురొస్తే ఇతను ఎదురికి వెళ్తే తనకి ప్రమాదం జరగవచ్చు. ఎందుకు జరిగింది అని అంటే విధిరాత అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాం మనం. అలాగే చాలా జాగ్రత్తగా వినాలి తల్లి. ఇవి ఉద్యోగానికి వెళ్తున్నాం. ఈ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఎవరైనా ఆగురాయనా అని అంటారు. ఇంకా అది పని జరగదు. గమ్మున దాటి బయటికి 2 అడుగులు బయటికి ఎగానే మనం పిలుస్తాం ఇంట్లో వాళ్ళని, అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం, పని జరగదు. అదే ఇంట్లో నాయన కాస్త మంచినీళ్ళు తాగెళ్ళంటాం, మళ్ళీ పని జరగదు. తినేసి వెళ్ళొచ్చు కదా అంటాం, అది పని జరగదు. బయటికి వెళ్ళిపోతున్నావు చెప్పి వెళ్ళాలి కదా అని అంటాం, అది పని జరగదు. మీరు అడిగింది ఉద్యోగ ప్రయాణం కోసం చెబుతున్నా. ఈ ఉద్యోగ ప్రయాణం ఇదంతా ఒక ఎత్తు అయితే బయటికి వెళ్తున్నాడు చెప్పులు వేసుకున్న తర్వాత చెప్పులు తీసే పని మళ్ళీ చెప్పకూడదు వాళ్ళకి. ఒకసారి ఇంట్లోకి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళు, లేకపోతే కాస్త ఈ పని చేసి వెళ్ళు, లేదా పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అంటే ఒక్కసారి చెప్పులు ధరించిన తర్వాత అది తీసి పని చెప్తే ఇంకా అది పని జరగదు.
ఇది ఒక రకమైనటువంటి శకునాలుగా చెబుతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను బయలుదేరే విధానాలు: కారులో వెళ్ళొచ్చు, బండిలో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా దాంట్లో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా ఇతను గుమ్మము దాటి బయటికి వెళ్ళేటప్పటికి ఊరు పొలిమేర దాటేలోపు ఇతనికి ఎదురొచ్చేటువంటి విధానాలు. వీటన్నింటినీ శకునాలు చాలా ఉన్నాయి. కాబట్టి పెద్దలు ఏం చెప్పేవారనంటే, ఇవన్నీ ఎన్ని ఎదురొచ్చినా కానీ శుభం కలగాలనంటే పెద్దలకి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళు నాయనా అని చెబుతారు సింపుల్గా. ఎంత ఎదురు చేసుకు వెళ్ళినా కానీ రావట్లేదండి అంటే వెనకాల ఈ తంత్రాలన్నీ ఉన్నాయి. ఈ కుతంత్రాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ తంత్రాలన్నీ ఒక మనిషిని వెనక్కు ప్రేరణ చేస్తాయి. కాబట్టి వీటిని అపశకునాలుగా భావిస్తారు. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గ్రామం అంతా మమేకమై చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అపశకునాలు జరగకుండా ఉండడం కోసం ప్రతి గ్రామంలో గ్రామదేవత వచ్చింది. అందుకని అపశకునాలు ఏవి కూడా ఊరి పొలిమేర లోపలికి రాకుండా తెల్లావుతుంది. అందుకని ఊరి బయట ఏం జరిగిన అని చెప్పి ఊరవతల కాపలా కాస్తుంది గ్రామదేవత. అంత శక్తివంతమైనటువంటిది. అందుకని ఏ అపశకునం వచ్చినా కానీ గ్రామదేవత అక్కడ తొక్కి పెడుతుంది. అందుకని పొలిమేర వరకు మాత్రమే ఎదురును ఆ వచ్చేటువంటి శకునాలని చేస్తాం. అంటే ఈ శకునాలు అనేటువంటిది ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోండి తల్లి. ప్రయాణాల్లో కంటి చూపు, వినికిడి, మాట. కంటి చూపు అంటే మనం చూసే దృశ్యం, కుడి చేతి పక్క ఎడమ చేతి పక్క రెండే ఉంటాయి. వినికిడి శబ్దం, ప్రమాదకరమైన శబ్దమా మంగళ శబ్దాల, ఇలాంటివి రెండు గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడేటువంటి భాష భయంకరంగానో, కోపముతోనా, రౌద్రముతోనా, అసహ్యముతోనా, చిరాకుతోనా, ప్రేమతత్వంతోనా, ఈ విధానాలను బట్టి మనం చేసేటువంటి ప్రయాణం 100% ఆధారపడి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.